హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ ఒక ఈజీ అండ్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కానివ్వండి, మార్నింగ్ టిఫిన్‌కి కానివ్వండి, చాలా అంటే చాలా బాగుండే ఒక రెసిపీ చూపిస్తున్నానండి. సొరకాయలు ఇప్పుడైతే మనకు వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సొరకాయలు అందరి దగ్గర దొరుకుతూ ఉంటాయి. ఇలా సొరకాయనైతే నేను నేత సొరకాయ తీసుకొని తురుమైతే పట్టేసుకున్నానండి. తురుము పట్టేసుకొని ఇందులో వాటర్ అయితే వస్తది. ఆ వాటర్‌నంతా ఇలా పిండేయడం వల్ల మనకు పిండి ఎక్కువ జోరు కాకుండా ఉంటదండి. అందుకోసమని వాటర్ అంతా పిండేస్తున్నాను ఇక్కడ గట్టిగా. అలాగే పిండేసి కొంచెం నలిపినట్టుగా అలా అనుకుంటే అంతా పొడి పొడిగా పడుతుందండి. అలా అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం వాటర్‌నైతే ఇది మళ్ళీ మనకు కావాలంటే పిండి కలుపుకునేటప్పుడు ఈ వాటర్‌ని యూజ్ చేసుకోవచ్చు. వాటర్ అయితే వేస్ట్ ఏమి అవ్వదు. అలాగే ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. కావాలంటే మీరు ఇందులో శనక్కాయ పప్పు వేరుశెన శనగ బ్యాళ్ళు కూడా వేసుకోవచ్చండి. శనగ బ్యాళ్ళు కూడా వేసుకోవచ్చు. కానీ పిల్లలైతే తీసి పక్కన పెడతారని చెప్పేసి నేను వేయలేదు. కొంచెం చూసి మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడైతే పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని వేసుకున్నానండి. మొత్తం ఇలా వేసుకొని ఒకసారి మొత్తానికి సాల్ట్ వేసుకొని కలిపేసుకొని మొత్తం పిండి కలపకుండా ముందు వీటి వరకు మొత్తం మిక్స్ చేస్తే ఆనియన్స్ అవన్నీ కూడా ఒక దగ్గరే లేకోకుండా చిన్న చిన్న రెబ్బల్లాగా కట్ చేసుకోండి. సన్న స్లైస్‌లాగా కట్ చేసుకోవడం వల్ల ఈవెన్‌గా మొత్తం అయితే సొరకాయలో కలిసిపోతుంది. ఇలా మొత్తం కూడా కలిపేసుకుందామండి. తర్వాత దానికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని సాల్ట్ ఇందులోనే కలుపుకోవడం వల్ల పిండిలోకి కలుస్తుందండి. ఇక్కడైతే సాల్ట్ కూడా వేసి మిక్స్ చేస్తున్నాను. అలాగే మనం ఇందులోకి వరిపిండి అంటే మనకు రేషన్ బియ్యం వస్తాయి కదండీ! అవైనా మిక్సీ కానీ బయట పట్టించుకొని అవైతే వాడుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి చెక్కలు. ఇవి మనము ఇంకా జొన్న పిండి ఉంటే రొట్టెలా కూడా కాల్చుకోవచ్చు ఇందులో పిండి కలుపుకొని. ఇదైతే కొంచెం పిల్లలు తినడానికి కానివ్వండి, మనకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ పిండి అయితే కలుపుకోకూడదండి. ఎందుకంటే ఈ సొరకాయ ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి పిండి దానికి తగినంతగా కలుపుకొనేసి ఆ తర్వాత మనము ఎక్కువ పిండి కలుపుకోకూడదండి. కలుపుకోవడం వల్ల ఈ సొరకాయ ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. పిండి ఎంత పట్టిద్దో అంతవరకు కలుపుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ దీన్ని మీరు హెల్తీ పర్పస్‌గా వండుకోవాలంటే గిన మనం చపాతీలాగా రోస్ట్ చేసుకోవచ్చండి. లేదంటే ఆయిల్‌లో ఎప్పుడైనా ఆయిల్ ఒకసారి ఏం కాదు కదా! కాబట్టి నేనైతే ఇక్కడ ఆయిల్‌లోనే ఫ్రై చేస్తానండి. ఇక్కడ పిండి అంతా వేసుకొని మనకి ఎంత కావాలో అంత వేసుకొని తర్వాత వాటర్ కూడా మనం ఇందాక పక్కన పెట్టాం కదా! సొరకాయలోని వాటర్ అది కూడా తీసి ఇందులో అయితే మనకు ఒకవేళ వాటర్ కావాలి అనుకున్నప్పుడు ఆ వాటర్‌ని అయితే ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా సొరకాయతో కలుపుకోవచ్చు. మనం అవి ఒత్తేటప్పుడు మనము ఆ వాటర్‌తో అయినా అలా చేతులు అద్దుకుంటూ వాడొచ్చండి. ఒక పాలిథీన్ కవర్ కానివ్వండి, లేకపోతే పాలిథీన్ కవర్ కంటే కూడా మనకు ఒక క్లాత్ ఉంటది కదండీ! ఏదైనా ఒక మంచి క్లాత్, ఉతికిన క్లాత్ తీసుకొని అదైతే వేసుకోవడం వల్ల ఇవి అనేది వాటర్‌తోనండి, ఆయిల్ అవసరం లేదు. కాకపోతే ఒక్కొక్కరు ఆయిల్‌తో కూడా చేస్తారు. ఇలా మొత్తం అయితే ఈవెన్‌గా మొత్తం కలిపేసుకోవాలండి. ఇందులోకైతే ఆయిల్ ఇలాంటిది ఏమీ అవసరం లేదు. జస్ట్ కలిపేసుకొని ఇలా ముద్దలు కట్టేసుకొని మనమైతే ఇంకా తప్పలేంటి చేత్తోనే మనం ఇప్పుడు వడలు అలా వేసుకుంటాం కదండీ! అలా అయితే చేతులతోనే ప్రెస్ చేసుకొని ముద్దలు కింద చేసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రై లాగా చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోండి. లేదంటే మామూలుగా ఇలా పాన్ మీద రోస్ట్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకున్నాను. తర్వాత మరీ పట్టేసినట్టు ఉంటే పిండి అందుకోసమని క్లాత్ మీదే వేసి చేశానండి. ఇంక అదైతే నేను చూయించలేదు క్లాత్ మీద చేసింది. ఇక్కడ కొంచెం వీడియో రివర్స్ అవ్వడం వల్ల మీకైతే రివర్స్ అనిపిస్తుంది. ఇక్కడ ఆయిల్ చూపిస్తున్నాను కదా! మీ ఇష్టం. మీరు క్లాత్‌తో అయినా వేసుకోవచ్చు. తడి క్లాత్ పెట్టుకొని తడి చేతులు అంటించుకుంటూ మనం వడలు ఎలా చేసుకుంటాం అలా చేసుకోవచ్చు. ఇక్కడ డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ కూడా పెట్టేశానండి. మనం డీప్ ఫ్రైకే బాగుంటుంది. ఇవి మనకు మార్నింగ్ టిఫిన్‌కి కానివ్వండి, ఈవినింగ్ స్నాక్ టైంకి కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఏవి లేకుండా ఒట్టి ప్లెయిన్‌వే తిని పక్కన పెట్టేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మొత్తం చేశానండి. సుమారుగా అయ్యాయి బాగా ఒక 30 ఆర్ 40 అయినట్టున్నాయి. చిన్న చిన్న ముద్దల కింద కట్టుకొని ఇలా అయితే ప్రెస్ చేసుకుంటే మనము చేత్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు. ఒక క్లాత్ మీదైనా రోటీ మేకర్ లాంటిది ఉంటుంది దాంట్లో అయినా ఇలా చేత్తో అయితే ఒత్తుకుంటామండి మా సైడు. మనము తెలంగాణ సైడ్ అయితే వాళ్ళు
పిండితోటి సర్వపిండి పెడతారు కదా, మా సైడ్ అయితే ఇవి చేసుకుంటామండి. మాకు సర్వపిండి అయితే ఏం పెద్దగా తెలియదు, పెద్దగా అంటే తెలియదులేండి. అందుకోసం అనేసి మేమైతే ఇలా చేసుకుంటాము. అదొక డిఫరెంట్ టేస్ట్ ఉండిద్ది, ఇదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం కూడా నేను చేసుకుంటున్నాను. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు అన్‌సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మీ సబ్స్క్రైబ్ అనే ఒక నెంబర్ నాకు చాలా అంటే చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళని కానివ్వండి, అలాగే చూసే వాళ్ళని ఎవరైనా చూస్తూనే ఉంటారండి. అంటే ఈ రేపటి రోజున మనం కూడా సక్సెస్‌లోకి వెళ్తే అలానే అవుతుంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం వస్తున్నప్పుడు వాళ్ళకు కూడా కొన్ని హోప్స్ ఇవ్వాలి కాబట్టి ప్లీజ్ మీకు వీడియోస్ ఎలా కావాలో కూడా కామెంట్ చేయండి. చాలామందిని అడుగుతూ ఉన్నాను ప్రతి వీడియోలో కూడా వీడియోస్ ఎలా కావాలో చెప్పండి అనేసి. నాకైతే కామెంట్స్ ఏం పెద్దగా రావట్లేదు. కామెంట్స్ పెట్టండి. మీకేమనిపించిందో కూడా చెప్పండి. ఎలా ఏంటి మన వీడియోస్‌లో ఏమైనా చేంజెస్ కావాలా ఏంటి అని కూడా చెప్పండి. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఏవైనా ఉంటే నేను క్లారిటీ ఇస్తాను. వీడియో కూడా చేస్తాను. ఇలా అయితే మొత్తం మేమైతే వీటిని ఇక్కడ తప్లెన్స్ అంటామండి. తప్లెన్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇవన్నీ చేసాక 6 నుంచి అంటే 5 నుంచి స్టార్ట్ చేశాను. నేను 7:30 అయిపోయిందండి. మనం ఇలా ఎర్రగా కాల్చుకోవడం వల్ల చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.